హలో ఫ్రెండ్స్, ఇక్కడ నేను మజ్జిగ చారు చేస్తున్నాను. దానికోసం ఒక పావు లీటర్ పెరుగు అనేది తీసుకొని ఇలా ఉండలు లేకుండా మెదుపుకుంటున్నాను. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని 1 టీ స్పూన్ ఆయిల్ అనేది వేసి వేడి చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ ఆనియన్, చిల్లీ, టమాటో అనేది చిన్న పీసెస్గా కట్ చేశాను. తర్వాత మనం మెదుపుకున్న పెరుగులో కొంచెం 1 టీ స్పూన్ సాల్ట్ అనేది వేసి కలుపుకోవాలి. నూనె వేగిన తర్వాత పోపు దినుసులు, ఎండుమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, చిల్లీ కూడా వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఒక పావు టీ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా వేసి 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. తర్వాత ఒక పావు టీ స్పూన్ చిల్లీ పౌడర్ అనేది ఇక్కడ యాడ్ చేసుకున్నానండి. ఆ తర్వాత కలుపుకొని మూత పెట్టి మగ్గించుకుందాము. అంతేనండి, మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత చూడండి ఎంత చక్కగా మగ్గిపోయిందో. కొత్తిమీర చల్లుకొని 1 నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత ఆ గ్యాస్ ఆపేసి మనం తీసుకున్న పెరుగులోకి ఇది యాడ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన మజ్జిగ చారు అనేది రెడీ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ వీడియో.